దేవుని యొక్క సందేశాన్ని కొద్ది నిమిషాలు ఈ సమయంలో విందాం. క్రైస్తవుడు శ్రమల్లో ఎలా వ్యవహరించాలి అనే సందేశాన్ని గ్రంథం నుంచి ఆలోచన చేస్తాం. క్రైస్తవుడు శ్రమల్లో ఎలా వ్యవహరించాలి. ప్రభువైన యేసు భూమి మీద జీవితం గడిపేటప్పుడు ఆయన శ్రమ పొందినట్టుగా గ్రంథం తెలియజేసింది. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు 2వ అధ్యాయం 18వ వచనంలో తాను శోధించబడి శ్రమ పొందిన గనుక శోధించబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అని చెప్పేసి ప్రభువైన యేసు శోధించబడి శ్రమ పొందెను అన్నాడు. హెబ్రీయులకు 4వ అధ్యాయం 15వ వచనంలో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లోనూ మన వలెను శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. కాబట్టి మన వలెను శోధించబడినవాడు, మన వలె శ్రమ పొందినవాడు. ప్రత్యేకంగా ప్రభువైన యేసు గురించి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలిక పుట్టి దాసు స్వరూపం ధరించుకొని తను తానే రిక్తుడిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనిను అని చెప్పేసి మాట్లాడేశాడు. కావున ప్రభువైన యేసు మనవలు శోధించబడి శ్రమ పొందెను. అలాగే ప్రభువైన యేసు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా అని చెప్పేసి మాట్లాడేశాడు. శిలువ మరణం పొందినంతగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ మాట రాయబడింది ప్రభువైన యేసు గురించి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘవలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించినట్టు యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం కూడిపాల్సిన ఆశులై ఉండేది. కాబట్టి అవమానము, శ్రమ, శోధన ఎన్నెన్నో వాస్తవానికి ప్రభువైన యేసు ఈ లోకంలో నరుడుగా జీవితం గడిపేటప్పుడు వాటన్నిటిని అనుభవించినట్టుగా మాట్లాడేసేసాడు. అలాగే ప్రభువైన యేసుతో పాటు ఇంకా ఎవరున్నారో అనే సంగతి మనం ఆలోచన చేస్తే ప్రవక్తలు ఉన్నట్టుగా మాట్లాడేసేసాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకునిడి అని చెప్పేసి మాట్లాడేశాడు. కాబట్టి ప్రవక్తలు, ప్రభువు నామను బోధించినటువంటి ప్రవక్తలు శ్రమ అనుభవించినట్టుగా మాట్లాడేసింది. అపోస్తుల గురించి ఆలోచన చేస్తే అపోస్తుల కార్యగ్రంథం గ్రంథంలో అపోస్తుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఎన్ని శ్రమలు అంటే వారు పొందిన శ్రమలు ఇంతంత కాదు. వాస్తవానికి ప్రత్యేకంగా 4వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో వారిని బలాత్కారంగా పట్టుకుని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావల ఉంచిరి. ప్రత్యేకంగా మాట్లాడేశాడు. వారి బలాత్కారంగా పట్టుకొని కావల ఉంచడం. తర్వాత కిందకు వచ్చిన తర్వాత అక్కడ ఏమంటాడంటే
18 వచనం చూడండి. 18 వచనం. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు అని బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించి, అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మాట్లాడేసేసాడు అన్నమాట. కింద మాట్లాడుతున్నారు ప్రాముఖ్యంగా. ఎన్ని శ్రమలు అనంటే అనేకమైన శ్రమలు వారు అనుభవిస్తున్నట్టుగా ఉంటుంటుంది. వాస్తవానికి ప్రజలు వారికి బెదిరింపులు ఉన్నాయి. ప్రత్యేకంగా బలాత్కారంగా పట్టుకోవటం ఉంటుంది. అలాగే వారిని అనేకమైనటువంటి విధాలుగా శ్రమపాలు చేయటం ఉంటుంది. 5వ అధ్యాయం 17 వచనంలో, ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకైలు తెగలవారు లేచి మత్సరంతో నిండుకొని అపోస్తలును బలాత్కారంగా పట్టుకొని పట్టడపు చెరసాల్లో ఉంచిరి. వాస్తవానికి అనేకమైన శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారై ఉన్నారు. అనేకమైన శ్రమలు అనుభవిస్తారు. బెదిరింపులు వాస్తవానికి, అలాగే బలాత్కారం పట్టుకొని పిడిగుద్దులు పుడుతుంటాం. వాస్తవానికి గ్రంథంలో శ్రమలు అనుభవించేటువంటి మనుషుల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అపోస్తల కార్య గ్రంథం 16వ అధ్యాయం. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు శీలల గురించి మాట్లాడేశాడు. ఏమన్నా చూడండి. 16వ అధ్యాయము 21వ వచనం, రోమిలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచరణను ప్రచురించచ్చు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పారు. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రము లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించింది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవని చెరసాల నాయకులను ఇంకా ఆజ్ఞాపించారు. ఏం చేశారన్నమాట? అనేకమైన దెబ్బలు. అందుకు అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా? కొలస పత్రిక చూడండి ఏమన్నాడు. కొలసలకు రాసిన పత్రిక ప్రత్యేకంగా అంటున్నాడు అన్నమాట. 24 వచనం 1వ అధ్యాయం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదవైన వాటి యందు నా వంతు నా శరీరము సంపూర్ణం చేస్తున్నాను. పిడిగుద్దులు గుద్దుతున్నారా? అనేకమైనటువంటి దెబ్బలతో కొడుతున్నారా? లేకపోతే అవమానపరుస్తున్నారా? లేకపోతే హేళన చేస్తున్నారా? లేకపోతే సెరసల్లే వేస్తున్నారా? ఇవి దేనికోసం అని అన్నాడంటే అపోస్తలుడైన పౌలు, నా వంతుగా నా శరీరం అందు ప్రభువును మిగిల్చిన వాటిని నేను చేస్తున్నానని చెప్పేసి మాట. కాబట్టి అపోస్తలుడైన పౌలు శీలలు, అలాగే ప్రత్యేకంగా అపోస్తలు ప్రత్యేకంగా, అలాగే ప్రవక్తలు ప్రత్యేకంగా, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమానుభవం కలిగిన వాడు అన్నమాట. శ్రమానుభవం కలిగిన వాడు. ప్రతి ఒక్కరూ శ్రమానుభవం కలిగిన వారు అన్నమాట. కాబట్టి ఈనాడు ప్రభు రక్తంలో విమోచించబడిన ప్రతి క్రైస్తవుడు శ్రమను ఎలా వ్యవహరించాలి అని, శ్రమం లేని భక్తి, శ్రమం లేని విశ్వాసం, శ్రమం లేనటువంటి ఒక పరిశుద్ధమైన జీవితము వ్యర్థరహితమై ఉంటుంది వాస్తవానికి. కాబట్టి ఒక వ్యక్తి పరిశుద్ధంగా, ఒక వ్యక్తి భక్తిగా, ఒక వ్యక్తి నీతిగా జీవితం గడపాలంటే ప్రత్యేకంగా శ్రమలు లేని జీవితము దేవుడు అంగీకరించింది వాస్తవానికి. ప్రతి క్రైస్తవుడు శ్రమలు అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. ప్రార్థనకి వెళ్తే శ్రమలు పోతాయి, కష్టాలు పోతాయి, అంతా కలిసి వచ్చిద్ది, మేలు జరిగిద్ది. నువ్వు దేవుని నమ్ముకో, నువ్వు నమ్ముకుంటే ఇలా జరుగుద్ది అని చెప్పేసి అనేక సంగతులు చెబుతుంటారు. నిజమే, దేవుని శక్తిలో బలహీనత లేదు. దేవుడు సర్వశక్తిమంతుడని గ్రంథంలో రాయబడి ఉంటుంది. ప్రత్యేకంగా దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని చెప్పేసి గ్రంథంలో మాట్లాడిన తర్వాత దేవుడు ఏ సాహసకారైనా చేయగలిగిన వాడు. నీ శ్రమల్లో నిన్ను ఆదుకోగలిగిన వాడు అనమాట. ఎవరిని ఆదుకున్నాడు శ్రమల్లో? దానియేలును శ్రమల్లో ఆదుకున్నటువంటి వాడుగా కనపడుతుంటాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోను శ్రమల్లో ఆదుకున్న వాడే ఉంటుంటాడు. ఇలా ఎందరినైనా అయితే దేవుని మీద విశ్వాసం ఉంచారో, విశ్వాసం ఉన్నప్పుడు వారి శ్రమల్లో, వారి ఆపదల్లో దేవుడు అనేకమైనటువంటి విధాలుగా ఉపకారం చేసిన వాడు ఉంటాడు. దేవునికి మొరపెడితే దేవుడు సహాయము ఆశ్చర్యంగా వారికి అందినట్టుగా కనపడతాడు. దేవుని యొక్క శక్తిలో బలహీనతలు. కానీ ఒక క్రైస్తవుడుగా జీవితం గడిపేటప్పుడు శ్రమలు మనుషుల జీవితంలో ప్రవేశిస్తే అవి వాస్తవానికి నీ భక్తిని పెంపొందించడానికి,
నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేయడానికి, నీ యొక్క జీవిత విధానాన్ని మెరుగుపరచడానికి శ్రమలు నీ జీవితంలో అనుమతించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి క్రైస్తవులకి శ్రమలు వచ్చినప్పుడు ఎలా వివరించాలి? గ్రంథంలో మొట్టమొదటిగా ఈ విధంగా రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. శ్రమల్లో క్రైస్తవులు ఎలా వివరించాలి? హెబ్రీయులకు 10వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాట రాయబడింది. 32, 33 వచనం చదువుకుందాం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధముగా చూచితే మీరు నిందలు బాధలు అనుభవించడం చేత 10 మందిలో ఆరాటపడితిరి. ఒక విధముగా చూచితే వాటిని అనుభవించే వారితో పాలివారైతిరి అన్నాడు అనమాట. ఏంటన్నమాట? మొట్టమొదటిగా ఏం ఆలోచన చేస్తున్నాం? క్రైస్తవుడు శ్రమల్లో ఎలా వివరించాలి, క్రైస్తవుడు శ్రమల్లో ఎలా వివరించాలి అని గ్రంథం చెప్పిందంటే, ప్రాముఖ్యంగా ఇక్కడ క్రైస్తవుడు శ్రమల్లో ఆరాటపడతాం. దేనికి ఆరాటం? దేనికి ఆరాటం? కిలోలు పత్తి 16 రూపాయలకి కేజీ అని అంటే ఎలాగొద్దన్నమాట, ప్రజలు ఆరాట పడుతున్నారు. పొద్దున్నే అసలు ఏ టయానికి లెగుతారో, ఏ టయానికి పోతారో, ఏ టయానికి వస్తారో, మీరు బోల్డ్ మేము మొత్తం ఇంకో కేజీ తీసుకుని అంటారు. అంటే ఏంటిదని అర్థం? ఆరాటం అన్నమాట. దేనికి? ఆ పత్తి తీసి ఆదాయం సంపాదించుకునేటువంటి దానికి ఆరాటం. ఆరాటపడటం అంటే శ్రమలు వచ్చినప్పుడట, బాధలు వచ్చినప్పుడట వాళ్ళు ఏం చేస్తున్నారన్నారు గ్రంథంలో? ఒక విధంగా చూచితే మీరు నిందలు బాధలు అనుభవించడం చేత 10 మందిలో ఆరాటపడితే, మరొక విధంగా చూస్తే వాటిని అనుభవించే వారితో పాలివారి. వచ్చినప్పుడు ఏం జరిగించాల్సిన అవసరం ఉంది? పాలివారి కావాలి. ఎవరితో పాలివారు? శ్రమలు అనుభవించే వారితో పాలివారు కావాలి. ఒకటి, శ్రమలు బాధలు నిందలు అవమానాలు ఇచ్చినప్పుడు ఆరాటపడటము ప్రత్యేకంగా ఒక క్రైస్తవుడి లక్షణం అని చెప్పేసింది గ్రంథం. కాబట్టి శ్రమలు మనుషులకైనటువంటి క్రైస్తవులుగా మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలన్నమాట? శ్రమల విషయంలో ఆరాటపడటము. ఒకవేళ ఎవరైనా శ్రమలు అనుభవిస్తుంటే వారితో పాటు పాలివారం. అంటే ఏంటిదని పాలివారం అంటే వారితో పాటు మనం కూడా శ్రమను ఏం చేయాలన్నమాట? షేర్ చేసుకోవాలి. శ్రమను షేర్ చేసుకోవాలి. ఏదైనా మంచిని షేర్ చేసుకుంటాం, కానీ శ్రమలు, శోధనలు, బాధలు, కష్టకాలాలను షేర్ చేసుకుంటాం. వాస్తవానికి ఏబు శ్రమలు అనిపిస్తున్నాడు, ఎన్నో శ్రమలు అనిపిస్తున్నాయి. కాబట్టి మన స్నేహితులను చూసొద్దాం పదండి. స్నేహితులు వచ్చారు ఏబు దగ్గరికి. ఏబు దగ్గరికి వచ్చినటువంటి స్నేహితులు ఏబు యొక్క స్థితిగతులను చూసి ఏం చేశాడని అంటే, కొన్ని రోజుల దాకా ఉపవాసం ఉన్నారు. వాళ్ళు అన్నపానాలు పుచ్చుకోవాలి, మౌనం దాల్చేశారు, ప్రత్యేక ఉపవాసం ఉన్నారు. ఆయన కోసం ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి తర్వాత ఏం చేస్తున్నారన్నమాట? నిందించడం ప్రారంభిస్తారు. నీకు శ్రమలు వచ్చినాయి, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు తోడుగా ఉంటాడు అని చెప్పట్లేదు వాడు. నువ్వు ఏదో చేసి ఉంటావు, దేవుని కొనలేదు, అందుకే ఈ శ్రమలు వచ్చినాయి అని చెప్పడం మొదలుపెట్టేసి. పాలివారు అవుతున్నారా? పాలివారు అవుతున్నారా? శ్రమల్లో పాలివారు అవుతున్నారా? శ్రమల్లో పాలివారు కాదు వాళ్ళు వాస్తవానికి. ఈనాడు ప్రియమని దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచించాలి. మనము క్రైస్తవులకి శ్రమలు అనివార్యం. భక్తి జీవితంలో శ్రమలు అనివార్యం. అవి సహజంగా తలబడేవి. ఆ శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు ఏం జరిగించాల్సిన అవసరం అన్నమాట? ఆరాటపడితే అన్నాడు. వాటిని అనుభవించడానికి సంతోషంగా 10 మందిలో ఆరాటపడితే. చూడండి గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయం 24 వచనంలో మోషే గురించి మాట్లాడాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఏలేనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఇచ్చాను అని చెప్పేసి దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలుతో శ్రమ అనుభవించడం మేలని ఉద్దేశించేసాడు. అంటే ఆరాటపడుతున్నాడు ఆయన వారితో పాటు శ్రమ అనుభవించడానికి. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటానికి ఇష్టపడలేదంట. ఈనాడు మన పరిస్థితి ఏంటి? ఎన్ని శ్రమలు వస్తాయి మన జీవితాల్లో, కష్టకాలాలు, నిందలు, అవమానాలు, పేదరికం. ఏం జరుగుతుంది? మనుషుల్ని విశ్వాసాన్ని పరీక్షించడానికి అనేకమైనవి వచ్చినప్పుడు నువ్వేం చేయాల్సిన అవసరం అంటే ఆ శ్రమలు అనుభవించడానికి, ఆ నిందలు అనుభవించడానికి, ఆ అవమానాన్ని భరించడానికి ప్రభువుని యేసుక్రీస్తు వారి మనసును నువ్వు ఆయుధంగా ధరించుకోవాల్సిన అవసరం గ్రంథం తెలియజేస్తుంది. ప్రభువుని యేసుక్రీస్తు వారు కలిగినటువంటి మనసును మనం ఆయుధంగా ధరించుకోవాలి. అక్కడ అంటున్నాడు చూడండి, ప్రత్యేకంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 'ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆయన ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడో మనం దాన్ని ప్రత్యేకంగా కలిగి ఉండాలని చెప్పేసి మాట్లాడుతుంటాడు గ్రంథంలో. ప్రభువైన యేసు శ్రమలను అనుభవించడానికి ముందుగానే తన శిష్యులైన వారికి, ఇదిగో నేను యెరూషలేముకి వెళితే అనేకమైన శ్రమలు నా కోసం ఎదురు చూస్తున్నాయి, అదిగో అనేక మంది పెద్దలు, అనేక మంది మత పెద్దలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రత్యేకంగా అనేక శ్రమలు పెట్టడానికి ఎదురు చూస్తున్నారు, నన్ను శిక్షిస్తారు, అలాగే తిరిగి నన్ను ప్రత్యేకంగా సమాధిలో పెడతారు, 3 రోజులు లేవటం అగత్యం అని చెప్పేసి తన శిష్యులకి ప్రత్యేకంగా తెలియజేసేసారు. కావున మనము ప్రభువుని యేసుక్రీస్తు వారు కలిగినటువంటి మనసు మనం కలిగి ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఏ మనసు కలిగి ఉండాలి? ఏ మనసు కలిగి ఉండాలి? గ్రంథం మాట్లాడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలి. ఈనాడు ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క మనసు మనం కలిగి ఉన్నామా అనేది ఆలోచన చేయాలి. ఏంటి ఆయన మనసు ఏంటి? ఆయన మనసు ఏంటి? శ్రమలు అనుభవించటం, శ్రమలు అనుభవించటం, శ్రమల కోసమే ఆయన ఈ లోకాల్లో జన్మించటం. వచ్చినవాడు దేనికి వచ్చాడు అనమాట? మరణం అనుభవించడానికి వచ్చినవాడు. కావున మనము జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రభువైన యేసు ఆలోచనను బట్టి మన జీవితాలు కలిగి ఉండాల్సిన వస్తుంటుంది. అలాగే 10 మందిలో ఆరాటపడటం, శ్రమల విషయంలో ఆరాటపడటం, అలాగే పాలివారం కట్టం. అపోస్తలుడైన పౌలు అన్నాడు ఇందాక, నేను నా వద్దుగా క్రీస్తు ప్రభువును శరీరం అందు నిలిచినటువంటి ఇంకేమైనా మిగిలి అవి నా శరీరం అందు ఏం చేస్తున్నాను? నేను ఆయనతో పాటు పాలివారం కావాలనుకుంటున్నాను. ఈనాడు శ్రమలు అనుభవించే విషయంలో ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క మనసు మనం కలిగి ఉండవలసిన వస్తుంటుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట ప్రాముఖ్యంగా రాయబడి ఉంది. చూడండి ఏమన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు ఏ శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునిడి అన్నాడు. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుజాసును అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్టు పాపంతో జోలి ఇక ఏమీ ఉండదు. కాబట్టి క్రీస్తు శరీరమందు శ్రమ పడింది కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోవాలి. కాబట్టి క్రీస్తు యేసు మనసు ఏంటది? శ్రమ అనిపించటం, ఆరాటపడటం అన్నమాట. ఆయన వచ్చిన వాడు, లోకంలోకి వచ్చిన వాడు
పరిశీలి శాస్త్ర శ్రమ పెడుతుంటే, అపవాది అనేకుల్లో ప్రవేశించి శ్రమ పెడుతుంటే, రోమీలు చేత శ్రమ పెడుతుంటే ఆ శ్రమలు అనుభవించడానికి ఆరాటపడుతున్నవాడు ప్రోపరేస్. ఇటు పోయినా శ్రమలు పొంచున్నాయి, ఎటు పోయినా శోధన పొంచున్నాయి, ఎటు చూసిన అవమానం పొంచున్నది. అందుకే గ్రంథంలో మనం చదువుకున్నాం, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి అనే ఒక ప్రత్యేకమైన పద్యాలాన్ని ప్రభువైన యేసు గురించి మాట్లాడుతుంటాడు. కావున ప్రియమని దేవుని పిల్లరా, గ్రంథం ఏం తెలియజేస్తుందంటే ప్రాముఖ్యంగా 10 మందిలో ఆరాటపడటం అనేది ఒక క్రైస్తవుని లక్ష్యం. శ్రమల విషయంలో ఆరాటపడటం, నిందల విషయంలో ఆరాటపడటం, అలాగే అవమానం విషయంలో ఆరాటపడటం. అంటే కావాలని పోయి తగాదలో నిలబడి ఆ తగాదను మీదేసుకోమని కాదు దాని అర్థం. నా మాట మీకు అర్థం. కావాలని తగాద అవుతుంది, తగాదలో నేను పోయి కూడా దాంట్లో పాల్గొని ఆ తగాదను మీదేసుకోవటం కాదు వాస్తవానికి. ఏడ్చేవారితో ఏడుబడి, సంతోషించే వారితో సంతోషించడం. నా ఏంటి దాని అర్థం ఏంటి? శ్రమలో పడే వారితో పాలు పుచ్చుకోవటం అని చెప్పేసి మాట్లాడేసి. కావున ప్రియమని దేవుని పిల్లలారా, గ్రంథం తెలియజేస్తుంది శ్రమల్లో ఆరాటపడినటువంటి మోషే, శ్రమల్లో ఆరాటపడినటువంటి ప్రత్యేకంగా ప్రభునేస్ మనకు గ్రంథంలో కనపడుతుంటారు. శ్రమల్లో పడటంలో ఆరాటపడుతున్నవాడు అనమాట. వాస్తవానికి ఎంతోమంది ఉన్నారు భక్తిపరులు. అలాగే ఇతరుల్లో శ్రమ అనుభవిస్తుంటే వారితో పాలివారిగా జీవితం గడిపిన వాళ్ళు. రెండో సమాచారం గ్రంథంలో ఇలా రాయబడింది, క్రైస్తవుడు శ్రమల్లో ఎలా వ్యవహరించాలి. 1, ఇతరులు శ్రమ అనుభవిస్తుంటే వారితో పాలివారు అవ్వటం, అలాగే 10 మందిలో శ్రమ అనుభవించడం అనే విషయంలో ఆరాటపడటం అనేది మొట్టమొదటి సంగతి ఆలోచన చేశాం. రెండో సమాచారం ఇలాగ ఏం రాయబడిందంటే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించిన ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారైనంతగా సంతోషించుడి అన్నాడు. రెండో సంగతి మాట్లాడు. శ్రమల్లో ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? సంతోషించాలి. ఎలా వ్యవహరించాలి? సంతోషంగా జీవితం గడ. ఎందుకంటే మన ప్రభువు వారి యొక్క మనసును మనం ఆయుధంగా ధరించుకున్నాం. అలాగే ప్రవక్తలు పడినటువంటి పాటలు అనుభవించిన వారు కాబట్టి, నిందల అవమానం భరించిన వారు కాబట్టి వారిని మాదిరిగా ఎంచుకుంటున్నాం. వారి శ్రమానుభవం మనము మాదిరిగా తీసుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేస్తుంటామంటే ప్రాముఖ్యంగా ఆరాటపడటమే కాదు, ఇతరుల యొక్క శ్రమలు పాల్పంచుకోవటమే కాదు, ప్రాముఖ్యంగా రెండో సంగతి అంటున్నాడు, శ్రమల్లో క్రీస్తుతో పాటు పాలివారమైనట్టుగా సంతోషించండి. శ్రమల్లో సంతోషం ఉంటుందా? దుఃఖం ఉంటుందా? శ్రమల్లో సంతోషం ఉంటుందా? దుఃఖం ఉంటుందా? దుఃఖమే ఉంటుంది. పెద్దగా ఆనందం ఉండదు, విచారం ఉంటుంది. కానీ గ్రంథంలో ఏమన్నాడంటే ప్రభువైన యేసు తన కొండ మీద ప్రసంగంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త శ్రమల్లో మనుషులు ఏం చేయాలట? క్రైస్తవులు ఏం చేయాలి? ఆనందంగా జీవితం గడపాల్సిన వస్తుందని చెప్పేసి మాట్లాడేశాడు. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును, ఎలాగునో వారు మీ పూర్వమందున్న ప్రవక్తను హింసించిరి అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నారన్నమాట? మనుషులు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు సంతోషించండి, ఆనందించండి, మీ ఫలం అధికమవుతుంది అని చెప్పేసి మాట్లాడేశాడు. కాబట్టి శ్రమల్లో నీవు ఆనందించటము ప్రత్యేక క్రైస్తవుడుగా నీకు తగినది అన్న. దేవుడు నిన్ను శ్రమల్లో అంతే వదిలిపెట్టేవాడు కాదు. యోసేపు శ్రమలు అనుభవించాడు, ఆ శ్రమలు అంతే నిలబెట్టేశాడా? శ్రమలు అంతే ఉంచేశాడా యోసేపుని? ఆ శ్రమలు అనుభవించిన తర్వాత ఆ శ్రమల్లో నుంచి బయటికి లాగి ఏం చేశాడు తెలుసా? లోకాన్ని నిలబడి చేసే రాజుగా చేసేసాడు. ఏబున్నాడు
శ్రమలు అనుభవించేశాడు, కష్టకాలాన్ని అనుభవించేశాడు. తర్వాత ఏం చేశాడు అనమాట, ఏదైతే కోల్పోయాడో అంతగా అధికంగా అనుభవించేశాడు. దేవుడిచ్చాడు ఆయనకి. ప్రభువైన యేసును మనం మాదిరి తీసుకుంటే, ప్రభువైన యేసు మన కోసము తన సొగసు స్వరూపం కోల్పోయిన వాడు, వ్యాధి బాధను అనుభవించిన వాడు, ఆయన ప్రత్యేకంగా ఏమైపోయాడు అనమాట, 3 లోకాలకు అధికారిగా చేసేసాడు. వాస్తవానికి రోమిలికి రాసిన పత్రికలో ఒక విశేషమైన మాట మాట్లాడుతుంటారు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావని ఎంచుకొనుచున్నాను. అంటే ఏదో ఒక రోజున మనకి ఏమవుతుందన్నమాట, ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనకు అనుగ్రహించే మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు, నిందలు, అవమానాలు ఎనదగినవి కావు. అందుకు నువ్వు ఏం చేయాల్సిన అవసరం అంటే, నీకు కలగబోయేటువంటి మహిమ కోసం, మోషే కలగబోయే బహుమానం కోసం శ్రమలు అనుభవించాలనేటువంటి ఆలోచన చేసినట్టుగా, ఈనాడు నీవు నేను ప్రత్యేకంగా శ్రమలు వెనక అనుభవించబోయేటువంటి మహిమ కోసం నువ్వేం చేయాలన్నమాట, శ్రమలు నీ జీవితంలో తలబడినప్పుడు, నిందలు అవమానాలు తలబడినప్పుడు నువ్వు ఏం చేయాలన్నమాట, మహానందంగా ఎంచుకోవాలి, సంతోషించాలని. కాబట్టి క్రైస్తవ జీవితం శ్రమలతో ముడిపెట్టబడింది. వాస్తవానికి శ్రమలు లేని క్రైస్తవ జీవితము అది భక్తితో కూడింది కాదు. వాస్తవం శ్రమలతో కూడిందే జీవితము క్రైస్తవ జీవితం. కన్నీరు, దుఃఖము, అలాగే ఆర్థిక ఇబ్బందులు, శోధనలు, శ్రమలు, ఇవన్నీ వీటితో మునిగి తేలేదే క్రైస్తవ జీవితం. అవి లేకోకుండా సునాయాసంగా జీవితం గడిపేది క్రైస్తవ జీవితం అయి ఉండదు వాస్తవానికి. ఎందుకనంటే మనకి ముందుగా మనం చదువుకుంటున్నాం, క్రీస్తు యేసు కలిగిన మనసు మనం ధరించడం, ఆయన కలిగిన మనసును మనం ధరించుకోవటం. కాబట్టి ఆయన మనసు ధరించుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ప్రభువైన యేసు వచ్చింది శ్రమ అనుభవించడానికి, సుఖపడటానికి కాదు. కాబట్టి ఈనాడు మనము ఒక క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామంటే అది ప్రత్యేకంగా అనేకమైన నిందలు మన మీద వచ్చినప్పుడు వాటిని భరించడానికి, అవమానం వచ్చినప్పుడు దాన్ని సహించడానికి, కష్టకాలాలు మనకు ఎదురైనప్పుడు వాటిల్లో మనము నిలకడగా విశ్వాసంలో ఉండటానికి ప్రత్యేకంగా శ్రమలు మన జీవితంలో ఎన్నదగినవి కావని చెప్పేసి మాట. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఎందుకు నీకు రేపు అనుగ్రహించబడే మహిమ లాంటిది, నీకు అనుగ్రహించబడే బహుమానం లాంటిది. కాబట్టి ఆ బహుమానము పొందే దాని విషయంలో నువ్వేం చేయాల్సిన అవసరం ఉందంటే ఆనందంగా జీవితం గడపాలి అన్నాడు. ఆనందంగా జీవితం గడపాలి. ఇది కష్టం కదా, శ్రమల్లో ఆనందంగా జీవితం గడపటం. ఎట్టయినా ఉంటుంది కానీ మనసంతా ఎక్కడ ఉంటుంది, ఆ కష్టకాలం మీదే ఉంటుంది, కష్టాలు పడుతున్న పరిస్థితుల మీద ఉంటుంది, ఆర్థిక ఇబ్బందుల మీద ఉంటుంది, అలాగే రోగ రొప్పుల మీదే ఉంటుంది. ఎందుకనంటే ఈ దేహం వాటి మీదే దృష్టి ఉంచుతుంది. ఆత్మ దేని మీద ఉంటుంది, దేవుని యొక్క శాసనాల మీద, దేవుని యొక్క వాగ్దానాల మీద, దేవుని యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆత్మ మనసు పెడితే శరీరం దేని మీద పెట్టింది, శ్రమల మీద, నిందల మీద, అవమానాల మీద, ఆర్థిక ఇబ్బందుల మీద, కష్టకాలాల మీద ప్రత్యేకంగా పెడతావు. కావున క్రైస్తవుడు శ్రమల్లో ఎలా వ్యవహరించాల్సిన వస్తుంది, ఇతరులతో పాలువారైనట్టుగా వ్యవహరించాలి. ఇతరుల శ్రమ అనుభవిస్తుంటే ఆ శ్రమలో పాలు పుచ్చుకుంటే వారిపైన శ్రమలు పాలువరమైనట్టుగా, క్రీస్తు శ్రమల్లో పాలువరమైనట్టుగా వ్యవహరించాలి. రెండో సంగతి అన్నాడు, మహానందంగా ఉండండి, సంతోషించండి అని చెప్పేసి. కాబట్టి శ్రమల్లో సంతోషంగా జీవితం గడపటం ఎవరికి సాధ్యం, మొదటి శతాబ్దపు కాలపు క్రైస్తవులకు సాధ్యం, అలాగే అపోస్తులకు సాధ్యం, ప్రభువైన యేసుకు సాధ్యం, ప్రవక్తలకు సాధ్యం. మరి ఈనాడు నీకు సాధ్యం కాదా? ఖచ్చితంగా శ్రమల్లో మనము జీవితం గడపగలిగే అవకాశం ఉంది, ఆనందంగా జీవితం గడపగలిగే అవకాశం ఉంది. అలాగే క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమల్లో పాలువారమైనట్టుగా మనము జీవితం గడపగలిగే అవకాశం ఉంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో 3వ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకుని సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా.
మీరు ఏబు యొక్క సహనము గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకున్నవారు. కాబట్టి ఏం ఏం కలిగి ఉండాలంట? రెండోది, క్రైస్తవుల శ్రమలు వచ్చినప్పుడు వివరించవలసిన విధానం ఏంటన్నాడనమాట? సహనము. ఏం కావాలట? ఏం కావాలి? సహనం కావాలి. సహనం, ఓర్పు, ఓర్పు కావాల్సిన అవసరం. యాకోబు రాసిన పత్రికలోనే మరి ఒకసారి చూసినట్టయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించుననిరికి మీరు నానా విధమైన శోధన పడినప్పుడు అది మహానందంగా ఎంచుకోండి అన్నాడు. అంతే సంగతి. కాబట్టి ఓర్పు పుట్టిస్తుంది నీకు. శ్రమ, శోధన, ఒక నింద, ఒక అవమానం నీకు ఓర్పును అభివృద్ధి చేస్తుంది అనమాట, సహనాన్ని అభివృద్ధి చేస్తుంది. కాబట్టి యోబు యొక్క సహనమును గురించి నీకు తెలుసు కదా. యేసుప్రభు సంగతి ఏంటి? యేసుప్రభు సంగతి ఏంటి? ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనిను మాట్లాడేశాడనమాట. విధేయత, సహనము, విధేయత, ఓర్పు నేర్చుకున్నవారై ఉన్నారు. ప్రాముఖ్యంగా మనం చదువుకున్న లేఖన భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనిను. విధేయత చూపిన వాడై అన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన పాపులకు ఎలా చేయబడతారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు అన్నాడు. ఒకని విధేయత వలన. ఎవరి విధేయత? యేసుప్రభువుల విధేయత. దేంట్లో? శ్రమల్లో విధేయత, శోధనలో విధేయత, కష్టకాల్లో విధేయత. అలాగే అదే మాట మాట్లాడేశాడు అన్నమాట. ప్రత్యేకంగా విధేయత చూపించేశాడు అన్నమాట. మరణము పొందినంతగా విధేయత చూపించేశాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి అన్నాడు. సహనం, సహనం, సహనం. శ్రమల్లో ఎలా వివరించాలన్నమాట? ఓర్పు కలిగి, సహనము కలిగి, విధేయత కలిగి. విధేయత. ఒక సంగతి ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క జీవన శైలిలో ప్రభుని యేసు దేవునితో సమానుడు, తగ్గింపు జీవితం జరిగి భూమిలోకి వచ్చాడు, ఉన్నరుడుగా వచ్చాడు. తర్వాత శ్రమానుభవం కలిగి, శ్రమానుభవం. వీటి వలన ఏం జరిగింది తెలుసా? ఈ రెండింటి వలన మహిమ వచ్చింది. మహిమ ఏంటో? మహిమ ప్రభు అనేటువంటి మహిమ. యేసు ప్రభు అని ప్రత్యేకంగా దేవుని కుటుంబాన్ని స్పెచ్చించి యేసు ప్రభుగా చేశాడు. అది మహిమ, దేవుడిచ్చిన మహిమ. వాస్తవానికి నువ్వు ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటావో నీ శ్రమానుభవంలో ప్రత్యేకంగా నీకు మహిమ దక్కుతుందని చెప్పేసి మాట్లాడు. మహిమ దక్కుతుంది. కావున మనల్ని ఏమంటుందంటే, శ్రమల్లో ఓర్పు, సహనము, విధేయత కలిగి ఉండవలసిన అవసరం అన్నమాట. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన అధితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే అన్నాడు. అది సంగతి. ఏ సహించాలి? మేలు చేసి శ్రమ అనుభవించటం, మేలు చేసి శ్రమ అనుభవించటం అన్నమాట. మేలు చేసి శ్రమ అనుభవించటం, కీడు చేసి బాధ అనుభవించటం కాదు. మేలు చేసి శ్రమ అనుభవించ. యేసు ప్రభు ఏం చేశాడు? మానవ జాతి పాపంలో కొరకు వారిని విమోచించడానికి
తన పవిత్రమైన రక్తాన్ని ధారపోసాడు. ఏం చేస్తున్నాడు? మానవ జాతికి మేలు చేస్తున్నాడు. మేలు చేసి ఏం చేస్తున్నప్పుడు ఈయన బాధ అనిపిస్తున్నాడు, శ్రమ అనిపిస్తున్నాడు, కష్టాన్ని అనిపిస్తున్నాడు, అవమానాలు భరిస్తున్నాడు. సహించడం అన్నమాట, సహించడం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అయినను ఆ బలాధిక్యము మామూలమైంది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటముల్లో ఈ ఐశ్వర్యం మాకలదు. ఎటుపోయినను శ్రమపడినను ఇరికింపబడిన వారం కా, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కా, తరమబడుచున్నను దిక్కులేని వారం కా, పడద్రోయబడినను నశించిన వారం కా మాట్లాడుతున్నాడు. బట్టి చూసారు ఎంత బాగా మాట్లాడుతున్నాడు. యేసు యొక్క జీవము మా శరీరం ముందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరం ముందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాము. మరణానుభవం అన్నమాట. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఎటు పోయినా శ్రమ పడినను ఇరికించబడిన వారం కాదు మాట్లాడాడు. అపాయంలో ఉన్నాను కేవలం ఉపాయం లేని వారం కాదు, తరమబడినను దిక్కులేని వారం కాదు, పడద్రోయబడినో మేము నశించిన వారం కాదు. ఎటుపోయిన శ్రమలే మాకు, ఎటుపోయిన శ్రమలే. కానీ అంతే మమ్మల్ని శ్రమలో ఉంచలేదు. మేము తప్పించుకున్న వాటి నుంచి. ఎందుకు తప్పించిన వాడు ఎవరు? దేవుడు అన్నమాట తప్పించింది. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవులమైనటువంటి మనము శ్రమల విషయంలో ఆరాటపడాలని, అలాగే ఇతరుల యొక్క లేదా ప్రభువారి యొక్క శ్రమల్లో పాలివారమైనట్టుగా ఉండాలని తెలియజేసేసి, రెండోది మహానందంగా ఎంచుకోవాలి, సంతోషించండి శ్రమల్లో అని. మూడో సమాచారము సహనం కలిగి, ఓర్పు కలిగి, విధేయత కలిగి జీవితం గడపాలని ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. మనము స్మరణలో ఉన్నటువంటి సంఘం గురించి మనం ఆలోచన చేశాం గత శనివారం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 9వ వచనంలో, నీ శ్రమను నీ దరిద్రతను నేను 2వ అధ్యాయము 9వ వచనం. ఆయనను నీ ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజం వారి వల్ల నీకు కలుగు దోషాన్నే నేను ఎరుగుతున్నాను. నువ్వు పొందబో శ్రమలకు భయపడకము అన్నాడు సమాజం. ఏంటన్నమాట ప్రత్యేకంగా ఏమన్నాడు? శ్రమలకు ఏం చేయకూడదు అనమాట, భయపడకు. ప్రభువుని యేసు భయపడకు అని అంటే నేను తీసేస్తాను అనలేదు. అక్కడ శ్రమలన్నింటినీ నేను తీసేస్తానని అనలేదు. కింద భాగంలో ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీరు శోధించబడినాడు, అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు, 10 దినములు శ్రమ కలుగుతుంది, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అంటే ఏంటి దాని అర్థం? మరణం వరకు నమ్మకంగా ఉండంటే ఏంటి దాని అర్థం? శ్రమపడే విషయంలో మరణం వరకు శ్రమపడు అన్నాడు. కానీ నువ్వు ఏమంటున్నాడు అంటే నువ్వు భయపడబాక, శ్రమలో నువ్వు భయపడబాక, భయపడకుండా ఉండు. నీకేం జరుగుతుందన్నమాట? ఏంటి బహుమానం అన్నాడు అక్కడ మాట వాడేది చూడండి. ఏమన్నాడనమాట? జీవకిరీటం, నేను నీకు జీవకిరీటం ఇస్తాను, జీవకిరీటం ఇస్తాను, నీకు బహుమానాన్ని అనుగ్రహిస్తాను. నువ్వు భయపడాల్సిన పని లేదు. నీకు మరణం వరకు నీకు శ్రమలు వస్తున్నప్పుడు, 10 దినములు శ్రమ కలుగుతున్నప్పుడు, వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి ఆరాధన, చక్రవర్తి ద్వారా నీకు శ్రమలు వస్తున్నప్పుడు, యోధుల వల్ల నీకు శ్రమలు వస్తున్నప్పుడు, అపవాది వాస్తవానికి ఎనకుండి జరిగిస్తున్నాడు. జరిగించేదంతా అపవాదే. కాబట్టి అపవాది మిమ్మల్ని చెరలో వేయించిపోతున్నాడు, వాళ్ళని ఉపయోగించుకొని. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అనమాట? మీరు భయపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని. ఎందుకంటే నేను కూడా శ్రమపడి ఏం చేశాడు అనమాట? నేను కూడా శ్రమపడి నేను విధేయతను నేర్చుకున్నాను. నేను శ్రమపడి సమాధి చేపట్టినటువంటి నన్ను దేవుడు లేపాడు. కాబట్టి నేనేం చేస్తున్నాను? తండ్రి కూడా పరిశ్రమన హెచ్చించబడ్డాను. నాకు ఒక మహిమ దేవుడు ఇచ్చేసాడు, మీకు కూడా ఒక మహిమను అనుగ్రహిస్తుంటాడు.
ఒక బహుమానం ఉంటుంది, ఒక ఘనత ఉంటుంది. కాబట్టి నువ్వు భయపడొద్దు అని చెప్పేసాడు. శ్రమల్లో భయపడద్దు, నిందల అవమానాల్లో భయపడద్దు, ఆర్థిక ఇబ్బందుల్లో భయపడద్దు, కష్టకాలాల్లో భయపడద్దు. సహజంగా అవి అపవాది మనల్ని భ్రమ పెట్టడానికి, విశ్వాసంలో స్థిరంగా ఉండకుండా భ్రమ పెట్టడానికి ఏం చేస్తున్నమాట, మరణం వరకు నమ్మకంగా ఉండలేనటువంటి స్థితిలో భ్రమ పెట్టడానికి వాడు చక్రవర్తి ఆరాధనని, ప్రత్యేకంగా యోధుల యొక్క ఒత్తిడిని మీ ఎదుట పెట్టేసేసాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, భయపడపకండి అని చెప్పేసి హెచ్చరిక చేస్తారు. కాబట్టి శ్రమల్లో మనం ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి. శ్రమల్లో మనం ధైర్యంగా ఉండాలి. శ్రమల్లో సహనం కలిగి ఉండాలి. శ్రమల్లో సంతోషించాలి. శ్రమల్లో క్రీస్తు ప్రభుతో పాలివారం కావాలి. ఎలా వివరించాలని గ్రంథం మాట్లాడుతుంది ప్రాముఖ్యంగా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరిగా ఈ విధంగా రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడింది. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలంట? ఏమన్నాడక? శ్రమ ఎవరికైనా సంభవిస్తే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. క్రైస్తవులు ఎలా వ్యవహరించాలి? శ్రమల్లో ఎలా వ్యవహరించాలి మాట్లాడుతున్నాడు అనమాట. ప్రార్థన జీవితం కలిగి, శ్రమల్లో ప్రార్థన జీవితం, కష్టకాలంలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. శిలువ మరణం ఎదురవుతుంది. ఎలా కాసేపు ఉంటే యోధా ఇస్కరియోతు వచ్చి ముద్దు పెట్టుకుని ఆయన ఎత్తుకుపోతాడని సంగతి తెలుసు. రోమ సైనికులను తీసుకొచ్చి ఆయన పట్టుకుపోతాడని తెలుసు. కాబట్టి ఈ శరీరం ఆ శ్రమలు అనుభవించడానికి సిద్ధం చేసుకోవటానికి గాను ప్రభువుని యేసుక్రీస్తు వారు ముమ్మారు దేవుని సముఖానికి ప్రార్థనకి వెళ్ళాడు. తను లోపరుచుకున్న శ్రమలు అనుభవించడానికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు అనమాట. ఈనాడు శ్రమ వచ్చినప్పుడు శ్రమల్లో మనం ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయాలి అన్నాడు. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఆనాడు ప్రత్యేకంగా శ్రమలు సంభవించింది. మొదటి శతాబ్దంలో శ్రమలు సంభవించింది. శ్రమలు సంభవిస్తే జరిగినటువంటి ఏర్పాట్లు ఏంటో తెలుసా? ప్రత్యేకంగా ఈ విధంగా రాయబడింది. ప్రత్యేకంగా ఈ విధంగా రాయబడింది. అపోస్తల కార్యగ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో, పేతురు చెరసాల్లో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఏం జరిగిందనమాట? ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్నమాట. పేతురుని చెరసాల్లో తీసుకెళ్ళి వేసేసారు. పైన ఇంకో మాట చూడండి ఒకసారి, 12వ అధ్యాయం 1వ వచనం. దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘం వారిలో కొందరిని బాధ పెట్టుటకును బలత్కారంగా పట్టుకొని యోహాను సోదరుని యాకోబును ఖడ్గంతో చంపించాను. చూసారా ఎలాంటి శ్రమలో? ఖడ్గంతో చంపించేసాడు అనమాట. మనకు తెలుసు కదా బాప్తిస్మిచ్చే యోహాను ఎలాంటి శ్రమ అనిపించాడు. బాప్తిస్మిచ్చే యోహాను ఖడ్గంతో తల కొట్టించి పళ్ళెంలో పెట్టి ఇచ్చేసి పరిస్థితి. ఇక్కడ యాకోబు పరిస్థితి ఏంటి? ఖడ్గంతో కొట్టి ఇచ్చేసాడు ప్రత్యేకంగా. పేతురుని తీసుకెళ్ళి చెరసాల వేశాడు. ఎంత భయంకరమైన పరిస్థితులు క్రైస్తవులు అనిపిస్తున్నారో అక్కడ. కానీ సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంది గ్రంథంలో. కావున ఈనాడు ఓ జాగ్రత్తగా ఆలోచించారు. ఈనాడు కుటుంబంలో శ్రమలు శోధనలు, సంఘములో శ్రమలు శోధనలు, సమాజంలో శ్రమలు శోధనలు సంభవించినప్పుడు మనుషులమైనటువంటి మనము, ప్రత్యేకంగా క్రీస్తులందరినటువంటి మనము ఏం చేయాల్సిన అవసరం అంట? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు అనమాట. ధైర్యంగా ఉండాలి, భయపడద్దు. శ్రమలు వచ్చినప్పుడు సహనం కలిగి ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు సంతోషంగా జీవితం గడపాలి. శ్రమలు వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమల్లో పాలువారమైనట్టుగా సంతోషించండి అని చెప్పేసి మాట్లాడుచు. కావున ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఒకసారి పరీక్షించుకుందాం. శ్రమల్లో క్రైస్తవులంగా మనం ఎలా వ్యవహరించాలి? ఎలా వ్యవహరించాలి? మొట్టమొదటిగా ఆరాటం ఉంటుందా? కష్టం.
ఆనందించడానికి అయితే ఆరాట పడతాం. ఉత్సాహమైన అంటే అందరం కలిసి ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఉత్సాహం ఆరాటం ఉంటుంది. కానీ శ్రమ అనుభవించేటువంటి ఆరాటం ఉంటుంది, ఉండదు. కానీ ఆరాటపడినటువంటి క్రైస్తవులు ఉన్నారంటే గ్రంథంలో. ఒకవేళ ఇతరులు శ్రమ పడుతుంటే వారితో వీళ్ళు పాలివారుగా ఉన్నారట. అది ఎంత గొప్ప భాగ్యం అది వాస్తవం. దాన్ని ప్రత్యేకంగా గ్రంథకర్త హైలైట్ చేస్తున్నాడు. రెండో సంగతి మాట్లాడుతున్నాడు, శ్రమలో సంతోషించాలన్నాడు. శ్రమలో ప్రత్యేకంగా సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలని చెప్పేసి మాట్లాడు. శ్రమల్లో ధైర్యం కలిగి ఉండాలి, భయపడద్దు అన్నాడు స్మరణాసంగా. అలాగే ప్రత్యేకంగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. శ్రమలు అయ్యే పోతాయిలే ఏదో ఒక రోజున అనుకుంటుంటా. నీ కష్టకాలం, నీ బిడ్డల యొక్క జీవితాలు అనుభవించే కష్టకాలం, వారి కష్టం అనుభవిస్తుంటే ఇంకా కన్నీళ్ళు గారుతున్నాయి కదా. కన్నీళ్ళు గార్చేది అదేదో దేవుని సముఖంలో కార్చాలంటాడు అన్నమాట. ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో వేడుకుంటే బిడ్డల విషయంలో, మీ కుటుంబం విషయంలో, సంఘం విషయంలో, అలాగే సమాజంలో నశించిన ఆత్మల విషయంలో ఏం చేయాల్సిన అవసరం ఉంది? కన్నీళ్ళు కార్చాలి. గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? నువ్వు సుఖంగా జీవితం గడపాలంటే ఎవరి కోసం ప్రార్థన చేయాలంట? తిమోతికి రాసిన మొదటి పత్రికలో మాట్లాడేశాడు. ఒక మాట చూసుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, నువ్వు సుఖంగా సౌఖ్యంగా జీవితం గడపాలంటే ఏం చేయమన్నాడు? 2వ అధ్యాయం 1వ వచనం, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయవలనని హెచ్చరించున్నాను. కాబట్టి మాట్లాడేసేటప్పుడు అందరి కోసం నువ్వు ప్రార్థన చేస్తే, అందరి కోసం నువ్వు కృతజ్ఞతలు సమర్పిస్తే నువ్వు సుఖంగా సౌఖ్యంగా జీవితం గడపగలిగే అవకాశం. లేకపోతే వారు మనల్ని శ్రమ పెట్టే అవకాశం ఉంది, ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, నిందపాలు చేసే అవకాశం ఉంది, ఏం సభకు ఈడ్చుకుని వచ్చే ప్రమాదం ఉంది. కావున ప్రియమైన దేవుని పిల్లారా, క్రీస్తు ప్రభు మనకు మాదిరి అయి ఉన్నారు. ఆయన మనసును మన ఆయుధంగా ధరించుకుందాం. అలాగే ప్రవక్తలు వారి శ్రమానుభవాన్ని మనం మాదిరిగా తీసుకుందాం. ఈనాడు క్రైస్తవులుగా మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి ప్రతి విధమైన శ్రమని సహించి జయించేటట్టుగా జీవితాలు గడపాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.